అభిషేకం చేసేది దేవుడికి, నేను దేవుణ్ణి కాను. నేను మీ తమ్ముణ్ణి, నేను మీ తమ్ముణ్ణో, నేను మీ అన్ననో, నేను ఒక నటుడిని. దయచేసి నన్ను దేవుణ్ణి చేయొద్దు. కాకపోతే ఒక్కటి, మీ అభిమానాన్ని నేను కాదన్ను, కానీ అదే పాల ప్యాకెట్ ఒక అనాథ శరణాలయంలో ఉండే పిల్లలకి పెడితే నేను ఇంకా ఆనందపడతాను. ప్లీజ్ దయచేసి మీ అందరికీ నా మాటగా ఒక్కసారి వేడుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నేనేదో చాలా గొప్పవాడిని, నాకు నా అభిమానులు పాలాభిషేకం అని చెప్తే ప్రయత్నం ఆలోచిస్తారా? ఆలోచించండి, నాకు అనవసరం. కానీ నేను మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే, అదే పాలు నా ఫోటో మీద చల్లే కంటే అదే పాలు తీసుకెళ్లి అనాథ శరణాలయంలో, ఎందుకంటే గర్భిణీ స్త్రీలు, చిన్న చిన్న పిల్లలు పోషక ఆహారాలు లేకుండా ఈ రోజు మాడి మలమలలాడిపోతున్న పరిస్థితి మన భారతదేశంలో కనిపిస్తుంది. దయచేసి మీరందరూ ఆ పాలేదో వాళ్ళకి తీసుకెళ్లి ఒక పూట భోజనంగా ఇచ్చడానికి చాలా ఆనందపడతాను. దానికి వేసుందిరా లెక్కనే పెట్టలేని ఒక్కలే అందులో ఉన్నాయి రా బుజ్జాయి రారా కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే బజ్జో లాలిజో లాలిజో నానా సరదాగా ఆడు మురి బెంగాడు ఎదుగింకా ఎదుగు ఎదుగు లాలిజో 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 లాలిజో. ఎన్టీఆర్ బర్త్డే రోజు ఎన్టీఆర్ తరపున మీకు భోజనం పెట్టాం కదా, ఎన్టీఆర్ తరపున మీకు మంచి మాట చెప్తాను. ఒకటే వినండి, ఎన్టీఆర్ మా ద్వారా మీకు ఎలా సాయం చేయించాడో మీరు ఎదిగిన తర్వాత కంపల్సరీ ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ వస్తాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సహాయంలో అడిగి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చులకనగా చూడొద్దు, మన వంతు సాయం చేయాలి. ఎప్పుడు కూడా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు తక్కువ అంచనాగా చూడకూడదు, వాళ్ళకి మన వంతు సాయం చేయాలి. మంచిగా చదువుకోవాలి, మీరు 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది యొక్క జీవితాన్ని మార్చే విధంగా మీరు ఎదగాలి అని మేము కోరుకుంటున్నాం. అలాంటి